శాస్త్రి మాట మాట. అమ్మో నేను మాట్లాడి బాబు. మాట అంటే మాటాలి మరి. నేను మాట్లాడి మాట వినిపించుకోవాలి. అయ్యో బాబోయ్ నన్ను కొట్టదు, చంపొద్దు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నన్ను బంచాటి ఆడుకోవడానికా? కాదే, నా శోభనం జరిపించాలి. నా ఇనపాదం సంగతి తెలిసి కూడా నా చేత శోభనం చేయించుకునే దమ్ములు ఎవరుకున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెగ్గతో పెద్ద పని పడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 చస్తే ఇవ్వను. మరి 1116తో కొడతా. అయితే శోభనం రేపు. బ్రైడ్ వచ్చా, బ్రైడ్ గ్రూమ్ వచ్చా, ఫస్ట్ నైట్ వచ్చా. తల్లి కుడికాలు లోపల పెట్టమ్మా. ఆగండి, పురోహితుడు రావాలి. నేను వచ్చాను కదా. ఓం నమ శివాయ. దీనికి నువ్వు సరిపోవు. ఓం నమ శివాయ. పెద్ద పురోహితుడు రావాలి. పెద్ద పురోహితుడా? అదే లెగ్గు. లెగ్గా? అది ఇక్కడికి ఎందుకు? ఓం నమ శివాయ. తర్వాత చెప్తాను. ఏం వీడు ఇంకా రాలేదు. వచ్చేసా. అమ్మాయ్య రారా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో నీ చేత్తో అమ్మాయిని లోపలికి పంపు. మరి నా సంభావన అండి? లోపలికి వెళ్ళి బయటికి రాగానే వడ్డీ పుచ్చు కొడతా. అలాగేనండి బాబు. దా లోపల పోదమ్మా. ఓం గర్భం దత్తే దత్తే గర్భమిది గర్భం. ఏంటి అందరూ కలిసి ఎట్టా వచ్చారు? తమరితో మాట్లాడదామని వచ్చామండి. ఏంటంట? ప్రతి ఏడు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. అవును. ఈ ఏడు వర్షాలు లేక పంటలు పండక చందాలు ఇవ్వడానికి ఎవరి దగ్గర రూపాయి లేదండి. అయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం పండుగ మీరే జరిపించాలండి. నాకంటే డబ్బున్నోళ్ళు చంద్రబాబు నాయుడు, సుబ్బరామిరెడ్డి లాంటి వాళ్ళు ఉండగా వాళ్ళను వదిలిపెట్టి నన్ను అడుగుతున్నారేందయ్యా? నీకున్న తెలివితేటలు వాళ్ళకి లేక. సరే, ప్రతి ఏడు నేను ఇచ్చే 100 రూపాయల కంటే ఇంకో 16 రూపాయలు పెంచుతా. అంటే 116 రూపాయలు అన్నమాట. ఈ 116 రూపాయలు పెట్టి పండగ ఘనంగా జరిపించండి. 16 రూపాయలు ఎక్కువ ఇస్తాడు. వాసిన ఇంట్రెస్ట్ అడుగుతున్నా. ఏం లేదు బాబా, ఒకేసారి నువ్వు 16 రూపాయలు ఎక్కువ ఇచ్చేప్పటికే వీళ్ళందరికీ హార్ట్ అటాక్ రాలేదండి. సూత్రం. ఎవరయ్యా మీరు? వీళ్ళకి మనతో ఏం పని రా? మనతో ఏం పని ఉండదు, మన దగ్గర ఉన్న డబ్బుతోనే పని. ఇంట్లో నల్ల డబ్బు ఉందని వీళ్ళకిట్ట తెలిసిందిరా? కొంపలు అంటుకున్నాయి బావా. మిరపకాయలు అమ్మిన డబ్బులంతా ఇంట్లోనే పెట్టావుగా బావా. పొగాగమ్మిన డబ్బంతా ఇంట్లోనే ఉంచావుగా బావా. పత్తి అమ్మిన డబ్బును కూడా ఇంట్లోనే ఉంచావుగా బావా. ఆగండి. ఆ డబ్బంతా అన్యాయంగా అక్రమంగా సంపాదించింది కాదండి, నా స్వార్జితం. దీనికి అకౌంట్ ఉందా? అకౌంట్ లేదు, పైగా నా కష్టార్జితం బాబు. అందుకు సాక్ష్యం ఉందా? సాక్ష్యం అంటే కోర్టుకు వచ్చి లెక్కలు చూపించి తీసుకెళ్ళండి. ఆగండి బాబు, ఆగండి. కోర్టుకి వెళ్తే ఆ లెక్కలేంటి ఈ లెక్కలేంటి అని అడిగి ఇదంతా బ్లాక్ మనీ అని చెప్పి బొక్కలో వేసి కొళ్ళబుడతారు బావా. మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావురా? వాళ్ళకి ఎంతో కొంత లంచం ఇచ్చి వదిలి చేసుకో బావా. అయితే రే ఓ పని చెయ్యి, వాళ్ళిద్దరికి చెరో 200 ఇచ్చి పంపించేయి. అబ్బా చాలా ఇస్తున్నావే. 200 ఇస్తే తీసుకోవడానికి వాళ్ళేం హోటల్లో సర్వర్లు అనుకున్నా. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు బావా. బాబు ఈ కేసు లేకుండా చేయడానికి మీకేం కావాలో చెప్పండి అయ్యా. అదేం కుదరదు. అట్టాగంటే ఎట్టా బాబు, అసలే మా బావకి టీబీ, బీపీ, గనేరియా, మలేరియా ఇన్ని రోగాలు ఉన్నాయ్యా. దొంగ తొత్తు కొడక, ఇవన్నీ నాకాడున్నాయిరా. నువ్వు ఊరుకో బావా, ఇవన్నీ చెప్పకపోతే కనికరించరు. బాబు కొంచెం కనికరించండి బాబు. సరే, 1 లక్ష మీకు కావనుకోండి. లచ్చే అమ్ము, అసలే పోయేటట్టున్నాడు. ఇంకో మాట చెప్పండి బాబు. లాస్ట్ అండ్ ఫైనల్ 50,000. బావా ఒప్పేసుకో బావా. వాళ్ళ మనసు గాని మారిందంటే ఉన్నది మొత్తం ఊడ్చుకుపోదు బావా. ఒప్పేసుకో. అవును బావా, ఒప్పేసుకో. ఒప్పుకో బావా, ఒప్పుకో. సరే కానీ పండగ జరపకుండా ఉండడానికి వీల్లేదు. ఈ డబ్బులు పట్టుకెళ్ళి జరిపించండి, ఘనంగా జరిపించండి బాబు.
ఒరే బామ్మర్దే, ఏంటి బావా? ఈ గొంతులో ఎక్కడో ఇన్నట్టుందేంద్రా? మేమే. నేనే మావా, చందుని. రేయ్ నేనే బాబాయ్, రాంబాబుని. రేయ్ చచ్చినోళ్ళారా. ఎవరు? గెడ్డంగాడు స్నానం చేయడానికి గోదావరికి వెళ్ళాడు, పడ్డాడు, వస్తాడు. తరతరాలుగా ఎన్నో ఏళ్లుగా ఈ ఊళ్ళో ఒక తల్లి బిడ్డల్లా బతుకుతున్న మనందరికి కులం కుంపడి పెట్టాడు, పాపిస్తాడు. ఆఖరికి మన ఊరి బ్యాంక్ మేనేజర్ గారిని కూడా ఈ పంచాయతీలో నిలబెట్టాడు. ఇలాంటి వాడిని పడుకోబెట్టి ఇస్త్రీ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, వాంతి వచ్చేలాగా ఉంది, ఒక సోడా దొరుకుతుందా? నో థ్యాంక్స్. ఏదో తెలియచేశాడు, ఈ ఒకసారికి క్షమించండి. మేనేజర్ గారు మంచి మనిషి, మన ఊరికి ఆయన ఎంతో చేస్తున్నారు. ఆయన మాట మీద ఈసారికి వదిలేద్దాం, ఏమంటారు? సరే, మీరు చెప్తున్నారు కాబట్టి అట్టగే చేద్దాం. దించండి కిందకి. మెల్లగా, మెల్లగా, మెల్లగా. నాతో కొంచెం పని ఉంది. చాలా థ్యాంక్స్ అండి. మా ఊరు వాళ్ళు కొంచెం మొరటోడు బాబు, ఏమనుకోవద్దు. అబ్బాయి అదేం లేదండి. వస్తాను బాబు. థ్యాంక్స్. నువ్వు ఒక పని చేయాలి. నొప్పిగా ఉందా? రండిరా. అబ్బా, ఈ కుట్ర వెనుకున్న అసలు బాసు నువ్వేను వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారు బావా? ఏమండి, వీడు మళ్ళీ కులం గురించి మాట్లాడుతున్నాడు. కులం గురించి మళ్ళీ మాట్లాడావంటే కుళ్ళ పడిచేస్తారు. సరే పద. పద. అలాగంటే ఎలా బాబాయ్? చూడు అరే మరి వందొచ్చు గంట మాత్రమే. గంట ఎందుకు బాబాయ్, 1 అవర్ చాలు. నా పుట్టినరోజు పార్టీయా మదాకా? ఈడేంట్రా దెయ్యాలు తిరిగే టైంలో పార్టీ పెట్టాడు. వాడు ఈ టైంలో పుట్టాడట్రా. చంటి వచ్చేసావా? హ్యాపీ బర్త్డే. థాంక్స్ రా. మీ అందరికి సర్కుల్లో పార్టీ రండ్రా. బండలు నీటిలో పడతా జాగ్రత్త కదండి. తాగండి రా, ఫుల్గా తాగండి. నా పార్టీయా మజాకా? పట్రారే. రే దాంట్లో ఏం కలుపుతున్నావురా? జిన్నురా, కొబ్బరి బండిలో కలిపితే బాగుంటుంది. అరే నా రావులమ్మకి లవ్ లెటర్ మనం ఇచ్చావా? ఇస్తే రిప్లై లేదురా. ఇచ్చానురా, కానీ అది నాకంత అనవసరం. నా రావులం ఇప్పుడు కావాలి, ఇక్కడే ముఖం టు ముఖం తేల్చుకోవాలి. యు మీన్ ఫేస్ టు ఫేస్? ఓకే. నా బర్త్డే రోజు రావులం వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పక్కర్లేదు. అంత ఆశ కూడా నాకు లేదురా. బర్త్డే రోజు స్మైల్. సారీ, ఏడిపోయింట్రా. నీకేం కావాలి చెప్పు, చిటికలో పట్టుకొచ్చేస్తాను. నా రావులం వచ్చి నాకు హ్యాపీ బర్త్డే చెప్తే నా జన్మ ధన్యం అవుతుంది. రేయ్ తీసుకురావడానికి ఇది రబ్బర్ బొమ్మ కదరా, రావులమ్మ. ఇదేంట్రా, స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళం, ఆ మాత్రం చేయలేమా? తీసుకొద్దాం. ఊరుకోరా, వాడేదో మత్తకి మాట్లాడితే నువ్వు కూడా ఏంటి? రేయ్, పావుగంట నో 10 నిమిషాల్లో లేపుకొస్తాను, పట్టుకొస్తాం. వెళ్దాం రారా. రే తీసుకొద్దాం.
ఈ బాటిల్ లోపల నీ రావాలి ఆవులమ్మా నేను బాబు రెడీయా మీరు? రెడీ. స్టార్ట్ కెమెరా రన్నింగ్. యాక్షన్. ఏంటా ఇది? బాబు కళ్ళు మూసుకొని నిర్మలంగా అలా చూస్తుండు చాలు ప్లీజ్. డైరెక్టర్ అమ్మా ఆయన కళ్ళు చిరుతపులి కళ్ళలా చూస్తేనే బాగుంటుంది. నేను డైరెక్టర్ అమ్మా. హలో మేడం ఉంచుకుంటేనే మీరు డైరెక్టర్. సరే బాబు కళ్ళు చిరుతపుల్లా పెట్టమ్మా. డైరెక్టర్ ఈ జాకెట్ వేయించిందెవరు? నేనేనమ్మా. బాగుందా? ఏడ్చినట్టుంది. ఆయన ఒంటి పైన ఏమీ లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఆ పాయింట్ కూడా తీసేయమంటారా? ఓకే మేడం, నిన్నే తీసేశారు. మేడం గారే డైరెక్ట్ చేస్తారు, నువ్వు చూసి నేర్చుకో. ఓహో అది కూడా ఉందా? అంతే. మేడం గారు మీరు ప్రొసీడ్. జరుగు. రెడీ? రోల్ కెమెరా. చిన్న డౌట్ సార్, మీరు ఏడుస్తున్నారా నవ్వుతున్నారా? ఆవిడ తీసేది యాడ్ ఫిల్మ్ లా లేదు, బ్లూ ఫిల్మ్ లా ఉంది. అక్కడ తీసేది చేసేది అదే, నువ్వు మూసుకు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా, మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం